మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. హలో అండి, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక చిన్న రెసిపీ 5 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇక్కడ మినపప్పు కానీ మినపగుండు కానీ ఒక 2 కప్పులు తీసుకొని దాన్ని దోరగా వేయించుకోవాలి. దీనికి తగ్గట్టు 1 కప్పు షుగరు, మినపగుండ్లు 2 కప్పులైతే 1 కప్పు షుగర్ అన్నమాట. దీనికి నెయ్యితో మనం లడ్డు చుట్టుకోవాలి. ఇవి 2 మిక్సీ పట్టి పక్కకు పెట్టుకొని నెయ్యితో లడ్డు చుట్టుకోవాలి. మీకు 5 మినిట్స్లో రెడీ అయిపోయే మినప లడ్డు. ఓకే అండి. ఇప్పుడు ఒకసారి ఈ మాట నాకు చాలా బైబిల్ గ్రంథంలో నుండి ఈ మాట చాలా నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటంటే మన తల వెంట్రుకలంట లెక్కింపబడి ఉన్నాయంట. అంటే చాలామంది జుట్టు మామూలుగా మానసికంగా ఏదైనా అనారోగ్యంగా అలా ఉన్నప్పుడు తల వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి కదా. అయితే మన తల వెంట్రుకలన్నీ కూడా ఏంటో తెలుసా, లెక్కింపబడి ఉన్నాయంట. అసలు తల వెంట్రుకలు లెక్కించడం ఎవరికి సాధ్యమండి? మనుషులకు అందరికీ అసాధ్యమే కదా. కానీ ఇక్కడ మన తల వెంట్రుకలు కూడా లెక్కించాడంట దేవుడు. అయితే మీరు అనేకమైన పక్షులు, పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనము చిన్న బాధ వస్తే కృంగిపోతాము, చిన్న వేదన వస్తే కృంగిపోతాము, ఎవరైనా మన వాళ్ళు మనల్ని తిడితే బాధపడతాము. కానీ దేవుడు మనల్ని ఎలా ధైర్యపరుస్తున్నాడో తెలుసా? ఇంత పెద్ద శరీరానికి బాధ వస్తే నాకు తెలియకుండా ఉంటుందా? మీలో మీ శరీరంలో ఉన్న తల వెంట్రుక ఎంత, ఆఫ్టర్ ఆల్ తల వెంట్రుక ఎంత చిన్నగా ఉంటుందండి. దానిని కూడా నేను లెక్కించా అంటే మీ జీవితంలో వచ్చే కష్టాన్ని నేను చూడలేదా అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజంగా ఇది ఎంత ఆశ్చర్యం కలిగించే మాట కదా. మన తల వెంట్రుకలే లెక్కిస్తే మనకి చేతులకి, కాళ్ళకి, శరీరానికి ఏమైనా రోగం వస్తే దేవుడు చూడకుండా ఉంటాడండి? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మన ప్రతి అవయవాన్ని కూడా ఆయన స్వహస్తాలతోనే తయారు చేసి పెట్టాడు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని తయారు చేశాడంట. ఆయన కన్నులు మనల్ని చూశాయంట. నిజంగా ఇంత ఇంత ధైర్యమైన మాట ఎవరు చెప్తారు? మనకి జాబ్ లేకపోతే బాధపడతాము, మనకి డబ్బు లేకపోతే బాధపడతాము, మనకి ఇంకేదైనా లేకపోతే ఇంకెక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనకి ఇది లేదు, వాళ్ళకి ఇది ఉంది అని బాధపడతాం కదా. కానీ దేవుడికి తెలుసు మన బ్రతుకు ఎలా ఉంటుందో అని. తల వెంట్రుకలని ఎవరెవరికి ఎంతెంత జుట్టు, కొద్దిమందికి జుట్టు మరింత ఉంటుంది, కొద్దిమందికి కొంచెంగానే ఉంటుంది. కానీ తల వెంట్రుకలే లెక్కబడి ఉంటే మన శరీరంలో ఏం జరిగేది ఆయనకు తెలియదంటారా? మన బ్రతుకులలో తర్వాత ఏం జరుగుతుందో ఆయనకు తెలియదంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎక్కడ? మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనము, 31వ వచనము. ఒకసారి నేను మళ్ళీ ఒకసారి చదువుతాను, వినండి. మీ తల వెంట్రుకలన్నయు లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. అంటే ఏ సమస్య వచ్చినా మీరు భయపడద్దు. తల వెంట్రుకలనే లెక్కించిన దేవుడు నీ జీవితంలో వచ్చే కష్టాన్ని చూడడా, నీ బ్రతుకులో వచ్చే బాధను చూడడా? ప్రతిదీ ఆయనకు తెలియకుండా ఏం లేదు. అన్నిల్లో ఒక మాట ఉంటుందండి, దేవుడు ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అంట. అంటే వాళ్ళు కూడా నమ్ముతారు, మరి మన దేవుడు ఇలా చేశాడు కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి. అసలు మన దేవుడి ఆజ్ఞ లేకుండా మనం భూమి మీదికి రావడం అసాధ్యం. అవునంటారా కాదంటారా? అలాంటి అసాధ్యమైన దేవుడు మనకున్న తర్వాత ఎంత కష్టం వస్తే ఏంటి, ఎంత నష్టం వస్తే ఏంటి, ఎంత బాధ ఉంటే ఏంటి, ఎంత వేదన ఉంటే ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. తల వెంట్రులకి ఉన్నది మన శరీరానికి ఉండదా? ఉంటుంది. తప్పకుండా మీరు ఈ మాట గురించి ఆలోచించండి. మనకి ఏదైనా బాధ వస్తే దేవా నువ్వు ఉన్నావు అనే ఒక ధైర్యము మనకు ఉండాలి. అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వాళ్ళమంట. అంటే పక్షుల కంటే కూడా మనం శ్రేష్టం. అంటే మనకు రేపు ఏం కావాలో దేవుడికి తెలియదంటారా? 100% తెలిసి ఉంటుంది. కాకపోతే మనల్ని పరీక్షిస్తూ ఉంటాడనమాట. ఈ కష్టం పడితే ఎలా ఉంటుంది, ఇదైతే ఇది తట్టుకొని రాగలుగుతుందని శక్తిని ఇస్తూ ఉంటాడనమాట. మంచిగా బంగారాన్ని కొలివిలో వేసి కాలిస్తేనే దానికి మంచి రూపం వచ్చినట్లు మనకి కష్టం వచ్చినప్పుడు మనం ఒకటే అనుకోవాలి, మనము బంగారము మనల్ని కొలివిలో వేసి కాలుస్తున్నాడు మన మంచి రూపు కోసమే, ఏది జరిగినా నా మేలు కోసమే అని నమ్మినప్పుడు మాత్రమే మీకు ఆ నమ్మకం అనేది కుదురుతుంది. దీన్ని బట్టి దేవునికి మహిమ. ఇక్కడ చూసారండి, పంచదార అవన్నీ మిక్సీకి పట్టి
లడ్డూలు తయారు చేశారు. చూడండి ఎంత ఈజీగా ఉండిందో ఈ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చిందండి. మీకు ఎప్పుడైనా ఒక 5 మినిట్స్లో ఏమైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలాంటి లడ్డు ఒకటి మీరు ప్రిపేర్ చేసుకొని తినండి. దీనికి నెయ్యి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. నెయ్యితోనో ఈ లడ్డు తయారు చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.